హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. జనరల్ లవ్ రీడింగ్ ఇది. సో కలెక్టివ్ లవ్ రీడింగ్ అన్నమాట. సో ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదండి, ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు. ఓకేనా? సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఓకేనా? రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా, మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, అసలు మేనిఫెస్టేషన్ రెమెడీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అసలు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ఓకేనా? సో రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ ఎవరికైనా కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి, నేను ఇస్తాను. ఓకేనా? 100% వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో, పాజిటివ్ ఫీలింగ్తో చేయాలి. ఖచ్చితంగా 100% వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పరిహారాలు కావాలి, ఉద్యోగానికి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ, బిజినెస్లో గ్రోత్కు, బిజినెస్లో స్టెబిలిటీకి సంబంధించింది. డబ్బులు వస్తుంటాయి కానీ కొంతమందికి డబ్బు అనేది నిలబడదు. దానికి ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి, సో దానికి సంబంధించిన పరిహారాలు ఏది కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి, నేను చెప్తాను. నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి చాలామంది నెగిటివ్ ఎనర్జీ నరదృష్టితో బాధపడుతుంటారు. మరి దానికి ఏం చేయాలి, సో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలి, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో మీ వర్క్ ప్లేస్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఉంటుంది. ఓకేనా? మీకు ఒక కంపాటబిలిటీ అనేది ఉండదు. మరి దానికి సంబంధించి ఏం చేయాలి, ఎట్లాంటి పరిహారాలు పాటించాలనేది నేను చెప్తాను. మీకు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రీడింగ్ వచ్చేసి, సో మిమ్మల్ని ఎవరైనా అంటే ప్రతి క్షణము గమనించడము, స్పై చేయడము, వాచ్ చేయడం లాంటివి ఏమైనా జరుగుతున్నాయా, మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడుతున్నారా లేదా, ఒకసారి మనం చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా? ఓకే, సో అందరూ కూడా ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి. నెగిటివిటీలో మాత్రం ఎప్పుడు ఉండద్దు. నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేసేయండి. పాజిటివ్ ఫీలింగ్తో ఉండండి, పాజిటివ్ ఇంట్యూషన్తో ఉండండి. సరేనా? ఎస్, ఎవరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మరి చూద్దాం. 7 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్. సో నిన్ను ఎవరు అడిగారు వీడియోలో పెంటికల్స్ అంటే ఏంటి సార్? పెంటికల్స్ అంటే ప్రాపర్టీ అండ్ మనీకి సంబంధించింది అనమాట. ఓకేనా? మొన్న ఎవరో కామెంట్ పెట్టారు. ఓకేనా? పెంటికల్స్ వచ్చేసి వృషభం, కన్య, మకర రాశికి సంబంధించిన వారు. సో వీళ్ళు ప్రాపర్టీ అండ్ మనీకి సంబంధించినటువంటి కార్డు అన్నమాట ఈ డెక్లో. కార్డ్స్ ఎగురుతున్నాయి. హై ప్రీస్టెస్ అండ్ 3 ఆఫ్ కప్స్. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ వచ్చేసి ఎనర్జీస్ చూద్దాం. ఇక్కడ నేను ఓన్లీ ఎనర్జీస్ మాత్రం చెప్తాను. సో రాశుల పరంగా తీసుకుంటే మేషం అండ్ లియో, సాగిటేరియస్. మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా? సో లెటర్స్ పరంగా చూసుకుంటే సి లెటర్, డి లెటర్, ఐ లెటర్, సి లెటర్ ఎక్కువగా కనిపిస్తుందండి. సి లెటర్ చాలా ప్రామినెంట్గా ఉంది దీనిలో. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీ ఎనర్జీస్ ఏమీ ఇవ్వట్లేదు, చాలా సైలెంట్ అయిపోయారు. అంటే మీరు మీ కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటూ ఏదో చిన్నదో పెద్దదో జాబ్ చేసుకుంటూ మీ ఎనర్జీస్ మీరు ఇవ్వట్లేదు. అంటే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అసలు మీరు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మీరు అసలు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో కూడా బయటకు తెలియనివ్వట్లేదు. మీరు అసలు మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వట్లేదు. మీలో అంటే మీరు స్పిరిచువల్గా వెళ్తున్న ప్లేసెస్,
మీరు స్పిరిచువల్గా ఉంటున్నారు, డివైన్ ప్రే చేస్తున్నారు, గుళ్ళకు తిరగడం, దానికి సంబంధించి తను ఫేక్ ఐడి నుంచి మిమ్మల్ని స్వైప్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ సంబడి ఈజ్ వాచింగ్ ఫర్ యూ. ఓకే, సో అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి దానికి సంబంధించి తను ఫేక్ ఐడి నుంచి మిమ్మల్ని స్వైప్ చేస్తూనే ఉన్నారు. సో తను మిమ్మల్ని చూడట్లేదు అని మాత్రం అనుకోవద్దు. మీరంటే ఇష్టం ఉంది వాళ్ళకి. తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మీరు చాలా దాన్ని ఏమంటారు అంటే నిగూఢంగా ఉన్నారు, సీక్రెట్గా. సో మీ ఎనర్జీస్ ఏం తెలియట్లేదు. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇంత స్టేబుల్గా ఉంటారు, ఇంత గ్రౌండెడ్గా ఉంటారు అనేది తను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తనకు మీరు ఎందుకు పదే పదే గుర్తొస్తున్నారు అనేది కూడా వాళ్ళకి ఇప్పుడు అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలంటే ఇక్కడ ఎలా ఉందంటే చూడండి, అంటే తనకు మీరెందుకు పదే పదే గుర్తొస్తున్నారంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి. పాస్ట్లో మీ పర్సన్ మీతో సస్పీషియస్గా ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజన్లో లేరా? ఏం జరుగుతుంది, ఎందుకు తను ఆన్లైన్లో ఉండి కూడా మెసేజ్ చేస్తే దాన్ని ఎందుకు తను మాట్లాడట్లేదు, ఎందుకు తను మీతో మాట్లాడట్లేదు, ఎందుకు నేను మెసేజ్ చేస్తే దాన్ని 10 గంటల తర్వాత ఎప్పుడో చూసి ఏదో అంటారు కదా అవును అని ఎప్పుడో మెసేజ్ పెడుతున్నారు. అంతే తప్ప ఇంతకు ముందులాగా లేరు. కన్ఫ్యూజన్లో మీ మైండ్లో తెగ ఆలోచించారు కదా. సో సేమ్ అలాగే అంతకంటే 100 రెట్లు ఎక్కువ, 100 రెట్ల ఆలోచన, 100 రెట్ల బాధ, భయం, దాన్ని ఏమంటారు ఆందోళన, క్యూరియాసిటీ. అందువల్ల ఎక్కువగా నిద్రపోకుండా మరి నిద్ర పట్టట్లేదు. ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని ఇది ఒక టైప్ ఆఫ్ మైండ్ స్ట్రగుల్ అవుతుంది అన్నమాట ఆ పర్సన్కి. ఎందుకంటే మీరు చాలా దాస్తున్నారు, అవి దాచిపెడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు దాస్తున్నారు. మీకు ఎమోషన్స్ ఉన్నా కూడా దాస్తున్నారు, బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు అన్నమాట. మీకు ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అన్న ఫీలింగ్స్ తనకి. అండ్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని వాళ్ళకి అర్థమవుతుంది. మీరు అర్థం కావట్లేదు, తనకు చాలా కష్టంగా ఉంది. ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూడండి, వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. నెంబర్ 7 కనిపిస్తుంది ఇక్కడ. సో ఒకవేళ డైరెక్ట్గా వచ్చి అడిగే ఒక ధైర్యం, ఒక దమ్ము ధైర్యం రెండూ లేవు. ఈ పర్సన్ మెంటల్ కండిషన్ బాగాలేదు. ఈ పర్సన్ హెల్త్ ఇష్యూస్ కూడా, హెడేక్, బీపీ, మెంటల్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ డెఫినెట్గా. అంటే మీరు ఇక్కడ ఎలా ఉన్నారంటే పాస్ట్లో కొంచెం స్టబన్గా ఉన్నారు. మీరు తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అనమాట. డెఫినెట్గా మీరైతే తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అర్థం కాకుండా కొన్ని ఎక్స్ప్రెస్ చేసి డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకుండా కొన్ని ఎక్స్ప్రెస్ చేసి ఇండైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా ఉండడం. పాస్ట్లో మళ్ళీ 10% చేస్తే మీరు 100% చేస్తున్నారు. అందుకే తనకి మెంటల్ లేస్తుంది నిద్ర పట్టక. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మీద ఒక క్యూరియాసిటీ పెరుగుతుందో జనరల్గా, సో ఆటోమేటిక్గా మన ఎనర్జీస్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి కదా. ఓకేనా? సో అదే మీ విషయంలో జరుగుతుంది. మీరు ఇక్కడ ఎలా ఉందంటే సో వెరీ సీక్రెట్ పర్సన్ లాగా ఉన్నారనమాట. మీ ఎనర్జీస్ అసలు ఏమీ అందట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. సో హై ప్రిస్టెస్ స్టక్ ఎనర్జీ కార్డ్. అంటే మీరు ఎక్కడున్నారు అసలు, మీరు మీ ఫ్యామిలీతో ఉన్నారా, మీరు మీ ఫ్యామిలీతోటి అంటే ఇక్కడ ఏంటంటే మీరు మీ ఫ్యామిలీతో వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అనమాట. సో మీ ఫ్యామిలీతోటి చాలా లగ్జరియస్గా మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ మీ ఫ్యామిలీతో కంఫర్ట్ జోన్లో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనేది తనకు గుర్తొచ్చినప్పుడల్లా ఈ రిలేషన్షిప్ని ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు, నాన్ స్టాప్గా ఆలోచిస్తున్నారు తను. అది అంటే మీ ఎనర్జీస్ అందట్లేదండి వాళ్ళకు. మీ లైఫ్లో ఏం జరుగుతుందో అనేటటువంటి వాళ్ళకు ఏది అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, జనరల్గా మనిషి వద్దు అనుకుని మారి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు మారి ఏం చేస్తావు అవునా? ఇప్పుడు మార్చుకొని ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఎమోషన్ తెచ్చుకొని ఎమోషన్ అయిపోయి న్యూ బిగినింగ్ చేస్తానని ఎంతవరకు కరెక్ట్? మీరు చాలా వరకు మూవ్ అయిపోయి సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ ఇంట్యూషన్ని డెవలప్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ నెగిటివ్ ఎనర్జీ నుంచి చాలా పూర్తిగా హీల్ అయిపోయారు. సో అంటే ఇక్కడ ఎలా ఉందంటే మీ ఫ్యామిలీతో ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్న ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు, అక్కడ షో ఆఫ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. మీ పర్సన్ వే ఆఫ్ థింకింగ్లో ఇలా ఉంది అన్నమాట. ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయి ఉన్నా కూడా మీ పేరెంట్స్ తోటి ఎంజాయ్ చేస్తూ డెఫినెట్గా చూడండి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారనేది ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఈ ఎనర్జీస్ చూసాక తనను తాను మార్చుకోవాలనుకుంటున్నారంట.
వెరీ గుడ్. సో అంటే ఇక్కడ మీ పార్ట్నరు ఫిజికల్గా, మీ పార్ట్నర్కి ఇక్కడ చూడండి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీ పార్ట్నర్ ఫిజికల్గా మూవ్ ఆన్ అయిపోయారు, కానీ మెంటల్గా వాళ్ళ ఆలోచనలు మాత్రం మీ నుంచి దూరం కాలేదు. మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నారు అనేది అయితే కనబడుతుంది. అంటే నీకు దూరం అయ్యి నేను సంతోషంగా బ్రతకగలను నా ఫ్యామిలీతోనే అనుకున్నాను, కానీ బట్ మీరు దూరం అయిన తర్వాత తెలిసింది తను పెద్ద బ్లైండ్ మిస్టేక్ చేశానని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చాలా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారు. ఓవర్ థింకింగ్ 24/7 ఆలోచిస్తున్నారు. ఆ నిమిషం తనకు ఏం కావాలని ఆలోచించారు, కానీ దీనివల్ల తను తీసుకున్న స్టెప్ వల్ల మీరు ఎంత ఇబ్బంది పడతారు, ఎలాంటి కర్మ ఫేస్ చేయాల్సి వస్తుందని ఊహించలేదు. వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓ మై గాడ్. ఈ ఎనర్జీస్ ఎవరియో కానీ చూసుకోండి. సో ఇక్కడ చూడండి, మీతో మళ్ళీ రిలేషన్షిప్ ప్యాచప్ చేసుకోవాలి. మీ గురించి అంటే జనరల్గా మీ గురించి ఆలోచించకూడదు అంటూనే కూడా ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అయినా సరే తను ఒకవేళ డాటా ఎంట్రీ జాబో లేకపోతే ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతూ సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పటికీ, టీచింగ్ ప్రొఫెషను లేదంటే గవర్నమెంట్ జాబ్ పొజిషను, ప్రొఫెసర్ జాబో, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబో చేస్తున్నప్పటికీ అక్కడ ఎవరినైనా కనిపిస్తే వాళ్ళలో మిమ్మల్ని ఎంచుకుంటున్నారు వీళ్ళు. ఓ మై గాడ్. సో ఇది వచ్చేసి క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ కర్కాటకం, వృశ్చికం, మీన రాశి వాళ్ళు ఉన్నారు. అంటే మీ గురించి ఆలోచించకూడదు, వర్క్ చాలా బిజీ చేసుకున్నప్పటికీ, వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయినప్పటికీ ఎంత కంట్రోల్ చేసుకున్నా మీరే గుర్తొస్తున్నారు, రిపీటెడ్గా గుర్తొస్తున్నారు. తను హోల్ బ్యాక్ చేసుకున్న, తను వర్క్లో బిజీగా చూసుకుంటున్న తన గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా మిమ్మల్ని వెతుకుతున్నారు. ఎంత రిస్క్ తీసుకొని అయినా సరే మిమ్మల్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్లేసెస్కి వెళ్ళిపోవాలి. అక్కడ హ్యాపీ లైఫ్ అంటే మీ తరపున కానీ తన ఫ్యామిలీ తరపున కానీ ఎవరు డిస్టర్బ్ చేయకూడదని అలాంటి ప్లేస్కి మీ ఇద్దరు వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతకాలని అనుకుంటున్నారు వీళ్ళు. వెరీ గుడ్. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నా పక్కనే మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి, ఐ మీన్ మీ ఫ్రెండ్స్తో ఉన్నా కూడా, ఎంజాయ్మెంట్లో ఉన్నా కూడా ఇలా మీకు ఇలాంటి ఫీలింగ్స్ అయితే వచ్చి ఉంటాయని అయితే ఇక్కడ ఎనర్జీస్ కనబడుతుంది. సో ఇవి ఎవరి ఎనర్జీస్ కానీ మీరు చూసుకోండి డెఫినెట్గా. ఓకేనా? ఓకే. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఈ ఎనర్జీస్ ఎవరికి రిజనేట్ అయ్యావో కామెంట్లో పెట్టండి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.